హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు అసలు మొత్తం ఫాగే ఉంది ముందట. మనమైతే ఇప్పుడు రింగ్ రోడ్ దిగి డైరెక్ట్ వరంగల్ కట్కేసర్ హైవే మీదకి వచ్చినాము. మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. పైన కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ వచ్చేసి. సో ట్రాఫిక్ చూసుకోవచ్చు మొత్తం. ఈ ట్రాఫిక్లో రావాలంటే ఇప్పుడు ఇదే పెద్ద టాస్క్. దర్శనం మాత్రం ఫుల్ ఉంది. ప్రోటోకాల్ దర్శనం అయింది మాకైతే 10 minutesలో దర్శనం అయిపోయింది మొత్తము. థ్యాంక్ యూ. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వ్లాగ్. సో ఈరోజు అయితే మనము యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్తున్నాము. టైం అయితే ఇప్పుడు 6:30 అవుతుంది. పొద్దున్నే స్టార్ట్ అవుతున్నాము. సో ఈరోజు ఇంకా మా మమ్మీ వాళ్ళకి సత్యనారాయణ కథ కూడా చేపిస్తారంట, అందుకనే పొద్దున్నే స్టార్ట్ అవుతున్నాము. అటుగాక ఈరోజు మాత్రం మా డాడీ బర్త్డే కూడా. సో విష్ చేద్దాం పదండి. డాడీ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ. సో వెళ్దాం పదండి. మనమైతే స్టార్ట్ అయిపోయినాం యాదగిరిగుట్ట టెంపుల్కి. చూసుకోవచ్చు అసలు మొత్తం ఫాగే ఉంది ముందట. మొత్తం బండ్లు కనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది. సో యాదగిరిగుట్ట టెంపుల్కి వెళ్ళాక మేము బాగా కంటిన్యూ చేస్తాం బ్లాగ్. మనమైతే ఇప్పుడు రింగ్ రోడ్ దిగి డైరెక్ట్ వరంగల్ కట్కేసర్ హైవే మీదకి వచ్చినాము. ఇంకా యాదగిరిగుట్ట వచ్చేసి ఒక 25-30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడే కట్కేసర్ టౌన్కి వచ్చినాము. సో యాదగిరిగుట్ట వెళ్ళాక వీడియో కంటిన్యూ చేస్తాం. మనకి ఇది వచ్చేసి యాదగిరిగుట్ట ఎంట్రన్స్ అనమాట. చూడండి, మెయిన్ రోడ్ నుండి లెఫ్ట్ తీసుకోవాలి, ఇలా ఉంటుంది. మనమైతే టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయినాం. పైన కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ వచ్చేసి. సో ముందట సత్యనారాయణ కథ చేస్తారు, కిందనే సత్యనారాయణ కథ చేయించుకొని పైకి వెళ్ళిపోదాం ఇక. సో మనకి ఇక్కడ సత్యనారాయణ కథ చేస్తారనమాట, సత్యనారాయణ వ్రతం. సో మనం ఎట్లా వెళ్తే మళ్ళీ మనం పైకి వెళ్తాం అనమాట టెంపుల్ దగ్గర. టెంపుల్ వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఇది సత్యనారాయణ వ్రతం చేసేది. ఇలా వెళ్తే మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్తాం పైకి. సో వెళ్దాం పదండి, లోపలికి వెళ్ళి చూపిస్తాం. సో సత్యనారాయణ కథ వ్రతం టికెట్ వచ్చేసి 1000 రూపీస్. చూసుకోవచ్చు ఫుల్ రష్ ఉంది మొత్తం అయితే. అంటే చాలా మస్తు మంది ఉన్నారు. కొంతమంది సంతోషంగా ఉంది, కానీ మానవులు చేయాలి కదా. కలియుగంలో మానవుల మనసు ఎట్లా ఉంటుందంటే లాభాపేక్ష లేకుండా ఏమైనా కూడా చేయము. ఒక పని చేస్తున్నామంటే దానివల్ల నాకేం ఉపయోగం ఆలోచిస్తాం సహజంగా. కాబట్టి ఈ వ్రతం చేసుకునే దంపతులకు ఎటువంటి ఫలితం వస్తుంది స్వామి అన్నాడు. అప్పుడు స్వామి చెప్తున్నాడు, ముందుగా ఫలితాన్ని దుఃఖ శోకాది శమనం. స్వామి కింద వస్తాడు, పిలుస్తాడు, వస్తాడు. మనసులో అనుకుంటే ఆయన సో ట్రాఫిక్ చూసుకోవచ్చు మొత్తం. మన కార్ అయితే దీంట్లో ఉంది. ఈ ట్రాఫిక్లో రావాలంటే ఇప్పుడు ఇదే పెద్ద టాస్క్. పైకి వెళ్ళాలంటే కొండపైకి మొత్తం ట్రాఫిక్ ఉంది కార్లో.
సో యాదగిరిగుట్ట దర్శనం అయితే అయిపోయింది, మొత్తం రథం అయిపోయింది, అంతా అయిపోయింది. దర్శనం అయితే చాలా బాగా అయింది. దర్శనం మాత్రం ఫుల్ ఉంది. ప్రోటోకాల్ దర్శనం అయింది మాకైతే 10 minutesలో దర్శనం అయిపోయింది మొత్తము. థ్యాంక్ యూ శివ దర్శనం చేసినందుకు. సో మాకు బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది మెయిన్ టెంపుల్. సో చూపిస్తారండి మీకు. సో ఇది వచ్చేసి మెయిన్ టెంపుల్. అర్చన కూడా అయింది మాకైతే లోపల. సో చూసుకోవచ్చు. సో మనకైతే ఇది మెయిన్ ఎంట్రన్స్ టెంపుల్కి, కానీ మేము మాత్రం ఇట్లా వెనకాల నుండి వెళ్ళాము. సో ఇప్పుడైతే టెంపుల్ మొత్తం క్లోజ్ అయిపోయింది. చూసుకోవచ్చు లైన్ మొత్తం ఉంది ఇక్కడ. సో ఇది పైన కొండ పైన. సో టెంపుల్లో వచ్చేసి మనకి నైట్ ఏదో ఈవెంట్ ఉన్నట్టుంది. మొత్తం ప్లస్ కూడా వేసారు. రోజు ఏదో ఒక ఈవెంట్ అయితే ఉంటుంది అనమాట. టెంపుల్ పక్కనే, గర్భగుడి పక్కనే ఈవెంట్స్ అవుతుంటాయి రోజు. అంటే మనం స్పెషల్ డే ఉన్నా కానీ, లేకపోతే డైలీ ఏదో ఒక ఈవెంట్, భరతనాట్యం అట్లా. సో వెళ్దాం పదండి. సో చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి మెయిన్ టెంపుల్ పక్కనే మనకి ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఓన్లీ ప్రసాదం కౌంటర్ అంటే టికెట్ కౌంటర్ ఒకటే. మనకి ప్రసాదం వచ్చి కింద తీసుకోవాలి. ఇక్కడ ఒక్కటి దగ్గర టికెట్ తీసుకొని, సో మనకి ఇక్కడ వచ్చేసి అయితే ప్రసాదం ఇస్తారనమాట. ఇలా టికెట్ తీసుకోవాలి, ప్రసాదం కలెక్ట్ ఏమో ఇక్కడ చేసుకోవాలి. సో మనం ఇక్కడ వెళ్దాం పదండి. మన కార్ ఇక్కడనే ఉంది. ఇది వచ్చేసి మనకి అఖండ జ్యోతి. ఇది అఖండ జ్యోతి అనమాట. చూసుకోవచ్చు. సో వెళ్దాం పదండి. ఇక్కడ మనకి కార్ దగ్గరికి అయితే ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటుంది ఒకటి ఇక్కడ. ఆ వెహికల్ ఎక్కితే మన కార్ దగ్గర తీసుకెళ్ళి దింపుతారు. సో వెళ్ళిపోదాం. సో వ్యూ అయితే చూసుకోండి, ఇలా ఉంది పైనుండి టెంపుల్ దగ్గర నుండి. సో మన కార్ అయితే ఇక్కడనే ఉంది దీంట్లో. సో ఇది టెంపుల్ వ్యూ అయితే. సో కిందకి కూడా వచ్చేసినాం కార్ తీసుకొని. సో వెళ్ళిపోదాం ఇక. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వ్లాగ్ ఇంకోటి తీయడానికి వెళ్తున్నాము. సో నెక్స్ట్ వస్తుంది చూడండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. సో